అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాయకరావుపేట టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనిత ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు చేతి మీదుగా బీఫామ్ అందుకుని ప్రస్తుతం వంగలపూడి అనిత ఉన్నారు. మేడం, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ నియోజకవర్గానికి మళ్ళీ మీరు వెళ్ళారు. 2014 పోటీ చేశారు. మళ్ళీ 19లో ఈక్వేషన్స్ మారి మీరు వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మీ నియోజకవర్గం మీరు పోటీ చేస్తున్నారు. మీ అధ్యక్షుడి చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. పాయకరావుపేట నియోజకవర్గంలోనే పోటీ చేయడం, అది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ అందుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఎందుకంటే పాయకరావుపేటతో నాకు ఉన్న అనుబంధం అలాంటిది. పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2014 నుంచి 19 వరకు పనిచేసినప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలతోనే ఒక కుటుంబ వాతావరణం ఏర్పడింది నాకు. అదే దాని మీదనే ఈరోజు మళ్ళీ 19 తర్వాత కూడా వర్క్ చేసుకోవడం, ఈరోజు అక్కడే బీఫామ్ తీసుకొని అక్కడి నుంచి పోటీ చేయడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తా. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ అందరూ సహాయ సహకారాలతో మంచి మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారు. అంటే అక్కడ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి రాజ్యసభ ఇచ్చారు. ఎస్సీలకి రాజ్యసభ ఇచ్చిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అంత సినిమా లేదండి అక్కడ. చాలా క్లియర్గా చెప్పాలంటే గొల్ల బాబురావు గోల చేసి బయటకు వస్తాడేమో అని భయపడి రాజ్యసభ ఇచ్చారు తప్పించి, గొల్ల బాబురావుని 5 సంవత్సరాలు ఎంతమంది అవమానించారో, ఎలా అవమానించారో అందరికీ తెలుసు. గొల్ల బాబురావు గారు కూడా ఒకనొక సందర్భంలో పార్టీ విడి బయటకు వస్తారని భయపడి, ఈరోజు గొల్ల బాబురావు లాంటి వ్యక్తి కనుక బయటకు వస్తే అక్కడ వాళ్ళకి ఉన్న ఆ మాత్రం క్రెడిబిలిటీ కూడా పోతుందని భయపడిచ్చారు. అవన్నీ పక్కన పెట్టండి, ఎవడు రాత ఎలా ఉంటే అలా వస్తుంది. కానీ ఈరోజు పాయకరావుపేటలో గెలవబోయేది మాత్రం టీడీపీనే. జనసేన, బీజేపీ సంకీర్ణం. ఎలా ఉంది మేడం జనసేన బీజేపీ సపోర్ట్ ఎలా ఉంది? ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎంతవరకు జరిగే అవకాశం కనబడుతుంది? అందరూ కరెక్ట్ రెడీగా ఉన్నారండి. ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా అటు ఇటు తప్పదు. ఎందుకంటే జనసేన, పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధార్యంగా భావించే జనసేన కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఏదైతే ఓటు ట్రాన్స్ఫర్ కాకూడదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే మాట మీద జన సైనికులందరూ ఉండటం నిజంగా మా అదృష్టం. వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మా అందరికీ సహకరిస్తున్నారు. మేమందరం కలిసికట్టుగా పోరాటం చేసి గెలిచి తీరుతాం. మొన్ననే మీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చారు. ఈ మధ్య కూడా కామెంట్లు చేస్తున్నారు. మీ అధినేత చంద్రముఖి అని బచ్చా అని అంటున్నారు. బచ్చా పవర్ ఏంటో 2024 ఎన్నికల్లో చూపిస్తానని కామెంట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. వాళ్ళకి ఓడిపోతామన్న సంగతి తెలుసుకొని కోడికత్తి డ్రామాలు అయిపోయి బాబాయ్ హత్య అయిపోయింది. ఈరోజు గులకరాయ డ్రామాలు మొదలుపెట్టింది. రోడ్ల మీదకి వచ్చి జనాలు లేక ఏ డ్రామాలు ఆడాలో తెలియక గులకరాయ డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటంత స్థాయి లేదు, అంత అర్హత లేదు. 2024 ఇప్పుడు June 4th బ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత ఎవరు సత్తా ఏంటో తెలుస్తుంది కదా. అంతవరకు వేచి చూడండి. ఎవరు బచ్చానో ఎవరు హీరోనో అన్నీ తెలుస్తాయి ఎవరికైనా. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఖచ్చితంగా ఎవరు ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా ఉంటుందనే దానిపైన ఒక స్పష్టత వస్తుందని వంగలపూడి అనిత చెప్తున్నారు. పాయకరావుపేటలో ఎలాంటి ఇష్యూస్ లేవు. ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కలిసి పనిచేస్తున్నారని వంగలపూడి అనిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీవీ, ఉండవల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.